హాయ్ అండి. టీ ఆరోగ్యానికి మంచిదా కాదా, అసలు ఆయుర్వేదాలో ఏం చెప్పారు అనేది మాట్లాడుకుంటూ మీకు టీ రెసిపీ చూపిస్తాను. ఆయుర్వేదిక్ టీ తయారు చేసుకోవడానికి టీ పౌడర్ ఎంత ఇంపార్టెంటో స్పైసెస్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. చెప్పాలంటే ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ రోల్ స్పైసెసే ప్లే చేస్తాయి. దానికి కారణం మనం తీసుకునే టీ మన గట్ యాక్సెప్ట్ చేయాలంటే స్పైసెస్ తప్పనిసరిగా ఉండాలి. అందుకే మన ఇండియన్ కిచెన్లో ఏ వంట చేసినా సరే స్పైసెస్ వాడతాము. ఇద్దరికి సరిపడా టీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను స్పైసెస్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. మీరు ఎంతమందికి చేసుకుంటున్నారనే దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. కచ్చా పచ్చగా దంచుకోవడం కోసం చిన్న రుబ్బు రోలు ఉంటే బెటర్ అండి. లవంగాలకి మన కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా, ఫంగస్, పారాసైట్స్ అంటే నులిపురుగుల్ని క్లియర్ చేసి మన కడుపుని ప్యూరిఫై చేసే కెపాసిటీ ఉంటుందండి. అలాగే దాల్చిన చెక్కకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే మిరియాలు మన డైజెస్టివ్ ఫైర్ అంటే అగ్నిని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. అగ్ని బాగుంటేనే మన గట్ బాగున్నట్టు, గట్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలాగే యాలకులండి, ఇదైతే నిజంగా స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది టీలో. నాట్ ఓన్లీ టేస్ట్ ఎన్హాన్సింగ్ అండి, బట్ ఆల్సో కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది, అంటే వాత ప్రవోక్ అవుతుంది. అలా ప్రవోక్ అవ్వకుండా చేస్తుందండి యాలకులు. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జింజర్. అల్లం టీ ఎందుకు ఫేమస్ తెలుసా? దాంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ వల్ల. మన ప్రేగుల్లో ఇండైజెస్టెడ్ ఫుడ్ వల్ల ఫామ్ అయిన టాక్సిన్స్ని అంటే ఆమాని బయటికి పంపించేయడానికి జింజర్ హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో వేసేయాలండి. ఇవి దంచుకునే ముందే నేను ఒక గ్లాస్ వాటర్ని ఈ టీ గిన్నెలో వేసి పెట్టాను. అది మరుగుతూ ఉన్నప్పుడు ఈ స్పైస్ మిక్స్ని వేసేసానండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం ద్వారా మసాలా దినుసుల్లో ఉండే గుణాలన్నీ కూడా వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి. తర్వాత దీంట్లో 1 స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి. నార్మల్గా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేదంటే కొంతమంది హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ డైటీషియన్స్ కానీ చెప్తూ ఉంటారు మేము బ్లాక్ టీ తాగుతాము అని చెప్పి. కానీ ఆయుర్వేద ప్రకారం బ్లాక్ టీ తాగడం వల్ల మన బాడీలో పిత్తా పెరుగుతుంది. పిత్తా పెరగడం అంటే మన బాడీలో వేడి పెరగడం. వేడి పెరగడం వల్ల మనకి ఎసిడిటీ, హార్ట్ బర్న్ ఇలాంటివన్నీ వస్తాయి. హోల్ బాడీ స్టిమ్యులేట్ అవుతుంది, అంటే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇటువంటి టీ ప్రభావాన్ని మనం తగ్గించడం కోసమే దీంట్లో పాలు, చక్కెర, మసాలా దినుసులు ఇవన్నీ కూడా వేస్తాము. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? మనకు తెలియకుండానే ఆయుర్వేద అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉంది. పాతకాలం జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పినట్లే ఉండేవి. కానీ మనం మోడర్నైజ్ అవుతూ ఆయుర్వేదకు దూరం అవుతూ ఉన్నాము. అలా అవ్వకుండా ఉండాలనే నా ఈ చిన్న ప్రయత్నం. నేను తెలుసుకున్న ఆయుర్వేదాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోగలుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పౌడర్ వేసిన 3 మినిట్స్ తర్వాత సేమ్ క్వాంటిటీ అన్రిఫైన్డ్ రా కేన్ షుగర్ వేసానండి. ఇది బ్రౌన్ షుగర్ కాదు. బ్రౌన్ షుగర్ అంటే నార్మల్ షుగర్లో మొలాసిస్ని కలిపితే అది బ్రౌన్ షుగర్ అవుతుంది. కానీ ఇది న్యాచురల్ ప్రాసెస్ ద్వారా చేసిన షుగర్. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ, కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే ఇది మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని అమాంతం పెంచకుండా స్లోగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ షుగరు హెల్దీ ఆల్టర్నేటివ్ టు నార్మల్ షుగర్. నెక్స్ట్ ఇక పాల విషయానికి వచ్చేస్తే ఆయుర్వేద ప్రకారం పచ్చి పాలని వేడి చేసుకొని ఉపయోగించమని చెప్తారండి. ఈ ప్రపంచంలో ఏ ఇతర ఆహార పదార్థం ఇవ్వలేని న్యూట్రిషన్ని పాలు మాత్రమే ఇవ్వగలవు మనకి. అందుకేనేమో మనం దేవుడికి పెట్టే నైవేద్యంలో పాలు తప్పనిసరిగా యూస్ చేస్తాము. అలాగే చంటి పిల్లలకి కొంతమందికి తల్లిపాలు ఉండవు. అలాంటి వాళ్ళ ఎదుగుదలకు కూడా ఈ పాలు ఉపయోగపడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పాలు మనకి ప్యూర్గా దొరుకుతున్నాయా అంటే చెప్పలేని పరిస్థితి మనది. ఈ కాలంలో కూడా ఎవరికైనా పచ్చిపాలు దొరుకుతున్నాయంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులేనండి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆధారపడి ఉంటుందండి. మనం తీసుకునే మిల్క్ ఎథికల్లీ సోర్స్డ్ అయి ఉండాలి. అంటే హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏవి ఇవ్వకుండా, జైలు లాంటి వాతావరణంలో పెరగకుండా ఉన్న ఆవుల నుంచి కానీ గేదెల నుంచి తీసిన మిల్క్ అయితే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలా కాకుండా నాన్ ఎథికల్ సోర్సెస్ నుంచి తీసుకున్న మిల్క్ అయితే ఆ పశువులు ఎంత మనోవేదన పడుంటాయో అవన్నీ కూడా వాటి నుంచి తీసిన పాలల్లో నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అలాంటి పాలు మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వకపోగా మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ని కూడా ర్యూన్ చేస్తాయి. అవి ఇప్పుడు మనం చూస్తుంది ఆర్గానిక్, ఎథికల్లీ సోర్స్డ్, క్రూయల్టీ ఫ్రీ ఇలాంటి వాటిని
మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. అలాగే మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకొచ్చు. ఇక టీ విషయానికి వచ్చేస్తే 1 గ్లాస్ నీళ్ళకి 2 గ్లాసుల పాలు తీసుకున్నానండి. మాకు రెగ్యులర్గా టీ తాగే అలవాటు లేదు, ఎప్పుడైనా వారానికి ఒకసారి తాగుతాము. ఈరోజు టీ చేసేటప్పుడు మీతో కూడా రెసిపీ షేర్ చేయాలని చెప్పి వీడియో తీసానండి. వీడియో కొంచెం లెంతీగా ఉన్నందుకు ఐఎమ్ సారీ. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతోనే ఇంత లెంతీ వీడియో వచ్చినా సరే షేర్ చేస్తున్నాను. చూసే 10 మందిలో ఒక్కరికి ఉపయోగపడినా సరే ఈ వీడియో కోసం నేను పెట్టిన టైం అండ్ ఎఫర్ట్స్కి వాల్యూ ఉంటుంది. టీ అవడానికి టైం పడుతుంది కదా అని చెప్పి యూట్యూబ్లో హ్యాక్స్ చూసి టీ పొంగకుండా దాని మీద వుడెన్ స్పాచులాలు అవి ఇవి పెట్టేసి వేరే పనిలోకి వెళ్ళిపోకండి. మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు దాని మీద శ్రద్ధతో చేస్తే అది మనకి మెడిటేషన్లా వర్క్ అవుతుంది. అందుకే మల్టీ టాస్కింగ్ చేస్తే బ్రెయిన్కి అంత మంచిది కాదు అని చెప్పి సైంటిస్టులు కూడా చెప్పారు. ఏ పని చేస్తున్నా సరే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి చేయడం ద్వారా మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుందంట తెలుసా. అలాగే మన స్ట్రెస్ కూడా తగ్గుతుందంట. ఇలా కంటిన్యూస్గా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మెయిన్ టీ చేసే ప్రాసెస్లో మనం చేయాల్సింది ఏంటంటే పైన మీగడ కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ టిప్ నాకు మా అమ్మమ్మ చెప్పింది, నేను ట్రై చేశాను. నిజంగా ముందు చేసే ప్రాసెస్కి మా అమ్మమ్మ చెప్పిన తర్వాత చేసిన ప్రాసెస్కి టేస్ట్ డిఫరెన్స్ నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. థ్యాంక్స్ అమ్మమ్మ. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న టీ అలవాటుని ఎవరో ఏదో చెప్పారని ఆరోగ్యం కోసం వెయిట్ లాస్ కోసం టీ మానేయక్కర్లేదండి. ఇలా హెల్దీ ప్రాసెస్లో వేదిక్ ప్రాసెస్లో టీ చేసుకొని మీరు ఎవ్రీడే ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ టీని ఒక ఔషధంలాగా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఆయుర్వేదిక్ టీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఆయన రియాక్షన్ చూడండి. చాలా బాగుంది.